సమస్య ఒకటి, పరిష్కారం మరొకటిలాగా తయారవుతుంది. గోశాలకు సంబంధించినటువంటి ఉదంతంలో పేపర్లలో ఎవరి కోణంలో వాళ్ళు, సాక్షి వాళ్ళేమో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పారిపోయిందంటే వైసీపీ వాళ్ళు పారిపోయారని ఈనాడు జ్యోతిలో వస్తాయి. కానీ అసలు అంశం ఏంటి? గోవులు చనిపోతున్నాయా లేదా? దాని మీద చర్చని జాగ్రత్తగా పక్కకి తప్పించేశారు. గోవులు అసలు ఎన్ని వచ్చినాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి గోశాలకి, గో సంరక్షణశాల గోశాలగా ఎప్పుడు మారింది, ఎన్ని ఆవులు వచ్చినాయి, డోనర్లు ఇచ్చినవి ఎన్ని, ఊళ్ళో వదిలేస్తే తీసుకొచ్చినవి ఎన్ని, వాటిట్లో ఎందుకు చనిపోతున్నాయి, అసలు వాటికి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారా, ఆహారం సక్రమంగా ఉందా, నీళ్లు సక్రమంగా ఉన్నాయా, అది గోవులు తింటున్నాయా, గోవుల పేరుతో ఇంకెవరన్నా తినేస్తున్నారా, ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది? దర్యాప్తు చేస్తే తెలుస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోయినప్పుడు ఆమెను వెతుక్కు